హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ నియర్ డిమార్ట్ అనంతపూర్. ఈ కేక్ ఆర్డర్ నాకు అనంతపూర్లో ప్రముఖమైన అటానమస్ కాలేజ్ నుండి వచ్చిందండి. మేడం యూట్యూబ్ ఛానల్ చూసి మరియు గూగుల్ రివ్యూస్ చూసి నాకు ఈ ఆర్డర్ ఇచ్చారండి. నేను కేక్ని ఎలా తయారు చేసుకున్నానో ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. ముందుగా 7-inch టిన్లో నేను ఎగ్లెస్ కేక్ని తయారు చేసుకున్నానండి. ఇది 1/2 kg ఎగ్లెస్ కేక్. ఇలా 3 లేయర్స్గా కట్ చేశాను. కేక్ కదలకుండా ఇలా బీట్ చేసిన విప్పింగ్ క్రీమ్ వేస్తే కేక్ మనకు కదలదండి. అలాగే ఫస్ట్ లేయర్ పెట్టి షుగర్ సిరప్లోకి బాదం క్రష్ను కూడా నేను యూస్ చేశానండి. ఇలా చేయడం వల్ల మనకు బాదం ఫ్లేవర్ కేక్ తిన్నప్పుడు చాలా బాగా తెలుస్తుందండి. దానిపైన ఇలా బీట్ చేసిన విప్పింగ్ క్రీమ్ వేసి దానిపైన కూడా బాదం క్రష్ను వేశాను. అలాగే మేడం నాకు కొన్ని రేషియోస్ చెప్పారండి. ఈ కేక్లో బాదం కాస్త ఎక్కువగా, బ్లాక్ చాకో చిప్స్ తక్కువగా, వైట్ చాకో చిప్స్ మరీ ఎక్కువగా, ఎండు ద్రాక్ష వేయమన్నారు. అలాగే వీటితో పాటు నేను కాసని గోడంబిని కూడా యాడ్ చేశానండి. ఇలా అన్నీ వేసి దానిపైన కూడా నేను బాదం క్రష్ను వేశానండి. ఇలా లేయర్లోనూ క్రష్తో పాటు డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కేక్కి మంచి రివ్యూస్ ఇచ్చారు మేడం. లాస్ట్లో మీరు కూడా ఆ రివ్యూస్ని చూస్తారు. ఇలా క్రమ్ కోట్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫైనల్ కోట్ చేశానండి. ఇలా చేయడం వల్ల కేక్ని ఫైనల్ కోట్ చేసేటప్పుడు మనకు క్రమ్స్ ఏమీ తగలకుండా చాలా బాగా ఫినిషింగ్ వస్తుందండి. దానిపైన వైట్ గరాష్ వేసి ఇలా బ్లాక్ గరాష్తో ఇలా డిజైన్ వేశానండి. ఈ కేక్ను ఆల్రెడీ నేను ఒకసారి తయారు చేశానండి. అందుకే నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. చాలా ఈజీ అండి, మీరు కూడా తయారు చేయగలరు. నేను ఆల్రెడీ తయారు చేసిన పిక్స్ పెట్టింటే మేడం ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారండి. కేక్ను అలాగే తయారు చేయమన్నారు. దానిపైన మేడం పేరుని చాక్లెట్స్తో తయారు చేయమన్నారండి. నేను అలాగే తయారు చేసి ఇచ్చాను. వారికి ఈ కేక్ చాలా బాగా నచ్చిందండి. ఆ కేక్ని కట్ చేసినప్పుడు పక్కన ఉన్న గెస్ట్లకు కూడా చాలా బాగా నచ్చిందని నాకు మంచి రివ్యూస్ ఇచ్చారండి. మన ఛానల్లో మునుముందుకు కేక్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు చూస్తారండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ సంబంధించిన విషయాలు చాలానే ఈ వీడియోస్లో ఉంటాయండి. ఈ కేక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేక్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి. ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను. మేడం ఇచ్చిన రివ్యూస్ అండి.